వినిపించింది. ఏంటి? వినిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాలేను. ఏమైంది? 5 minutes ఉంది. ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరో, సో అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. ఆ? అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్న అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ వీక్లీ ఒక్కోలే, అది కూడా 5 minutes, ఇంకా అది కూడా నేను మీకే చేద్దాం. అదే 2 numbers ఇవ్వను, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కలవచ్చు, విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు మీరు. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అండ్ నేను చెప్తాను. అండ్ మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏమో నాకైతే ఏమర్థం అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది. ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గర. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా. నన్ను ఇందులో మోసం చేసిన ప్రీతి, ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేళ్ళే, నేను ఎవరికి ఇచ్చేళ్ళాను అసలు. నేను అసలు జాకెట్ భాష లేదు. నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది. 40 seconds ఉంది. నువ్వు రేపు రాగలంటే నేను వస్తాను. ఫోన్ చేసి చెప్తాను. మా డాడీకి అయితే ఫోన్ చేయించి అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? నువ్వు విజయవాడ వచ్చేసి అక్కడ నా స్టేలో ఉండు. ఓకే. నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. యాక్చువల్లీ రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. అయితే ఓకే.